హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మొన్న ఫిబ్రవరి 26వ తారీఖున మహాశివరాత్రి పండుగనైతే మనమందరం జరుపుకున్నాం కదండీ! ఈ శివరాత్రి పండుగ సందర్భంగా స్వామివారికి ఊరేగింపు అయితే జరిగిందండి. ఈ ఊరేగింపు అనేది చాలా బాగా జరిగిందండి. ఇక్కడ నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని అయితే ఆలస్యమైన ఈ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నానండి. అసలు ఈ వీడియోనైతే నేనైతే షూట్ చేయలేదండి. మా సిస్టర్ వీడియో అయితే షూట్ చేసింది. వీడియో షూట్ చేసి నాకైతే వాట్సాప్లో ఈ వీడియోనైతే పంపించి, అక్క మా ఊర్లో అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేశారు, చాలా బాగుందని చెప్పి నువ్వు కూడా చూడక్క అని చెప్పి ఈ క్లిప్స్ అయితే నాకైతే పంపించిందండి. తను నాకు ఈ వీడియో పెట్టిన తర్వాత నేనైతే వీడియో చూసి వీళ్ళ విలేజ్లో చాలా బాగా చేశారు అని నేనైతే అనుకున్నానండి. ఈరోజు నేను గ్యాలరీలో వీడియోస్ చూస్తుంటే ఈ వీడియో అయితే నాకు మళ్ళీ కనిపించిందండి. ఈ వీడియో మరలా ఒకసారి ప్లే చేసి చూశానండి. చూస్తే ఇక్కడ నాకు ఒక విషయం అయితే అర్థమైందండి. అది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నానండి. నేను అప్లోడ్ చేసే ఉద్దేశమే ఉంటే గనక తను నాకు ఈ వీడియో పెట్టినప్పుడే నేను అప్లోడ్ చేసేదాన్నండి. నాకు అప్పుడు ఆ ఉద్దేశం అయితే లేదు. కానీ ఈ వీడియో మళ్ళీ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన అయితే వచ్చిందండి. ఆ ఆలోచన మీతో చెప్పాలి అని నేనైతే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. ఇంతకీ ఆ ఆలోచన ఏంటంటే, అసలు స్వామివార్ల ఊరేగింపైన, అమ్మవార్ల ఊరేగింపైన ఈ రోజుల్లో ఎలా జరుగుతున్నాయో మీరు గమనించారా ఎప్పుడైనా? ఉదాహరణకి ఈ వీడియోనే చూడండి. ఈ వీడియో చూస్తుంటే చాలా బాగా అయితే కనిపిస్తుందండి. కానీ ఈ వీడియో వింటుంటే మాత్రం నాకైతే అంత బాగా అయితే అనిపించలేదండి. నేను ఆ సౌండ్స్ ఛానల్లో పెట్టకూడదు కదా అని చెప్పి మ్యూట్లో పెట్టి నేనైతే వాయిస్ ఇస్తూ మీకైతే విషయాన్ని అయితే చెప్తున్నానండి. అదేంటంటే ఇక్కడ జరిగేది స్వామివారి ఊరేగింపండి. అయితే ఇందులో మూవీ సాంగ్స్ అయితే వీళ్ళైతే పెట్టి ఈ కార్యక్రమాన్ని అయితే జరుపుతున్నారండి. మూవీ సాంగ్స్, ఐటెం సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఈ దేవుని కార్యక్రమాన్ని అయితే వీళ్ళైతే జరుపుతున్నారండి. వీళ్ళనే కాదండి, చాలా చోట్ల నేనైతే గమనించాను, ఇలాగే జరుగుతుందండి. ఇక్కడ చూడండి వీళ్ళు ఎలా డాన్సులు వేస్తున్నారో. రానున్న జనరేషన్ పిల్లలు అసలు ఇది చూసి ఏం నేర్చుకుంటారండి? దేవుని ఊరేగింపు అంటే ఓహో ఇలాగే చేయాలేమో, ఇలాగే ఉంటుందేమో అని వాళ్ళైతే అనుకుంటారండి. నేనైతే మూవీ సాంగ్స్ పాడొద్దు, వినొద్దు, డాన్సులు వేయొద్దు అని నేనైతే చెప్పట్లేదండి. కానీ దేవుని కార్యక్రమం జరిగేటప్పుడు ఇలా అయితే చేయొద్దు అని నేనైతే నా ఉద్దేశం అయితే అదండి. నేను మూవీ సాంగ్స్ పాడతాను, వింటాను. కానీ ఇలా దేవుడి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఇలా చేయడం అయితే నాకైతే నచ్చలేదండి. ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటండి నేను న్యూస్లో చదివాను. ఇలాగే దేవుని ఊరేగింపు జరుగుతుంటే ఆ ఊరేగింపు ముందు అర్చకులు డాన్స్ చేస్తున్నారండి. ఆ వీడియో అయితే నేను చూశాను. ఆ న్యూస్ అయితే నేను చదివానండి. అసలు దేవుని ఊరేగింపు అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తి పాటలు ఉంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అండి. రానున్న జనరేషన్ పిల్లలకి కూడా దేవుడి మీద భక్తి అనేది కలుగుతుందండి. దయచేసి దేవుని ఊరేగింపులో ఇలాంటి మూవీ సాంగ్స్ కానీ, ఐటెం సాంగ్స్ కానీ పెట్టొద్దు అని చెప్పడం కోసమే నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడినట్లయితే నన్నైతే క్షమించండి. నా ఉద్దేశం అయితే నేనైతే మీతో షేర్ చేసుకోవాలనిపించి మీకైతే చెప్పానండి. నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇక్కడ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేనైతే మూవీ సాంగ్స్కి ఐటమ్ సాంగ్స్కి ఎగనిస్ట్గా అయితే ఈ వీడియో అనేది అప్లోడ్ చేయట్లేదండి. కేవలం దేవుని కార్యక్రమంలో ఇలాంటి సాంగ్స్ పెట్టడం నాకు నచ్చలేదు అని చెప్పి నా ఒపీనియన్ మాత్రం మీతోటైతే నేనైతే షేర్ చేసుకుంటున్నానండి. ఓకేనండి. బాయ్.